ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నేను చిరంజీవిని. ఈరోజు మనం హిందూ పేపర్లో ఎన్నో ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వచ్చేసి హెల్త్ మినిస్ట్రీ నుంచి కంట్రీలో టీబీ ఎలిమినేషన్ గురించి ఒక యాక్షన్ ప్లాన్ ఉంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ది. సో అది బై 2025కి ఇండియాలో టీబీ ట్యూబర్కులోసిస్ డిసీజ్ని ఎలిమినేట్ చేయాలని ఒక ప్రపోజల్తో మినిస్ట్రీ ఒక ప్రపోజల్ స్టార్ట్ చేసింది. ఈ ప్రపోజల్లో భాగంగా టీబీ కేసెస్ రీసెంట్గా దీని ప్రోటోకాల్ ఏదైతే టీబీ కంట్రోల్కి ఏదైతే ప్రోటోకాల్ ఉందో దానికి అగెనెస్ట్గా టీబీ కేసెస్ ఇండియాలో పెరుగుతూ ఉన్నాయి. ఎలా పెరుగుతున్నాయంటే టీబీ యావరేజ్న ఎవ్రీ ఇయర్ 480,000 పీపుల్ని చనిపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఎవ్రీ డే వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 1,400 పీపుల్ చనిపోతున్నారు. ఈ క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పర్టికులర్లీ ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వచ్చేసి సో ఈ ప్రోటోకాల్ మీద రీవర్క్ చేసి కొత్త ప్రోటోకాల్తో వచ్చి టీబీ ఎరాడికేషన్కి కొత్త ప్రపోజల్తో ముందుకు రావాలని చూస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే టీబీ అనేది జనరల్గా పూర్ పీపుల్కి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ప్రాపర్గా హైజీన్ లేని ప్లేసెస్లో. తర్వాత ఇట్ ఈజ్ ఎయిర్ టు ఎయిర్ కంటామినేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రివెంట్ చేయడం కొంచెం చాలా హెర్క్యులియన్ టాస్క్. ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా పీపుల్ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రధానంగా మనం టీబీ ఇనిషియేటివ్ చూసుకుంటే టీబీ ఫ్రీ ఇనిషియేటివ్లో ఏమేమి ఉన్నాయి, ఎలిమినేషన్ ఆఫ్ డెత్స్ ఉన్నాయి, తర్వాత డిసీజెస్ ఉన్నాయి, తర్వాత పావర్టీ రిజల్టింగ్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్. ఎందుకు పావర్టీ రిజల్టింగ్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్ అని ఎందుకు అంటున్నారంటే జనరల్గా టీబీ వచ్చిన వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేయలేరు. సో దానివల్ల వాళ్ళు వర్క్ చేయలేరు. కాబట్టి వర్క్ చేయలేనప్పుడు డెఫినెట్గా వాళ్ళు పావర్టీలోకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం టీబీ ఒకప్పుడు కొంచెం ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉండేది కాదు, కొంచెం కాస్ట్లీ ఉండేది. దానివల్ల కూడా పావర్టీలోకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. బట్ పర్టికులర్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ టీబీ ఎలిమినేషన్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఈ కిల్లింగ్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ 480,000 చనిపోతున్నారు. తర్వాత ఎవ్రీ డే వచ్చేసి 1,400 పీపుల్ అక్రాస్ ఇండియా చనిపోతున్నారు. ఇది కాకుండా మిస్సింగ్ టీబీ కేసెస్ అని ఉన్నాయి. మిస్సింగ్ టీబీ కేసెస్ యాన్యువల్గా జనరల్గా అవి నోటిఫై కాని కేసులు. మోస్ట్ ఆఫ్ ద టైం అవి ఎలాంటి కేసులు ఉంటున్నాయంటే ప్రాపర్గా డయాగ్నోస్ చేయనివి కానీ, లేకపోతే ఇనాడిక్వేట్గా డయాగ్నోస్ అయిన కేసులు, లేకపోతే కొంతమంది బెటర్ ఆఫ్ ఉండే పీపుల్ టీబీకి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల గవర్నమెంట్ డేటాలకు ప్రాపర్గా రావట్లా. బట్ ఇప్పుడు ICMR న్యూ ప్రోటోకాల్స్ వచ్చి కొత్త టెక్నాలజీతో అర్లీ డిటెక్షన్ మీద ఫోకస్ చేసేసి టీబీ ఎలిమినేషన్ 2025కి అచీవ్ చేయాలనేసి ఒక ప్రయత్నం ఉంది. ఏదైతే 2025 ఈ ప్లాన్ ఉందో ఎలిమినేషన్ ఆఫ్ టీబీ, జనరల్గా అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ వచ్చేసి గ్లోబల్లీ ఆర్ ఇండియా వైజ్ కూడా 2030 ఉంది. దానికి ఒక 5 years ముందుగానే మనకు టీబీ ఎలిమినేషన్ టీబీ ఎరాడికేషన్ ఇండియాలో జరగాలనే ప్రయత్నంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఈ ఏదైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో దాన్ని రీలుక్ చేయాలనేసి ఒక ఇంటెన్షన్తో రాబోతుంది. పోలియో ఎలిమినేషన్ వచ్చేసి ఇండియా 2014లో WHO డిక్లేర్ చేసింది ఇండియా పోలియో ఫ్రీ కంట్రీగా. ఇండియాలో ఇప్పుడు 2014 ఆన్వర్డ్స్ పోలియో కేసెస్ అయితే రిపోర్ట్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం మలేరియా ఫ్రీ మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్తో ఉంది. 2016 నుంచి 2030 కల్లా ఇండియాలో మలేరియా కేసెస్ కూడా ఎరాడికేట్ చేయాలని ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తా ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా పార్లమెంట్ ఎలక్షన్ డిక్లేర్ అయినప్పుడు నేషనల్ గవర్నమెంట్ వచ్చేసి కోalition గవర్నమెంట్ వస్తుంది. 2014 తర్వాత 2019 అబ్సల్యూట్ మెజారిటీతో నేషనల్లో బీజేపీ గవర్నమెంట్ కోalition పార్ట్నర్స్ ఉన్నా కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళ ఓన్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగే సిచ్యువేషన్ ఉండేది. బట్ 2024 ఎలక్షన్ వచ్చేసరికి బీజేపీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కోalition పార్ట్నర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ బీజేపీ రాలేదు కాబట్టి. కానీ ఈ కోalition గవర్నమెంట్ వస్తే ఎకనమిక్ రిఫార్మ్స్కి పర్టికులర్లీ ల్యాండ్ అండ్ లేబర్ రిఫార్మ్స్కి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, కోalition పార్ట్నర్ సపోర్ట్ చేస్తారా లేదా అనే ఒక అంశం మీదకి వచ్చేసేసి మోడీ అండ్ ఫిచ్ ఈ 2 రేటింగ్ ఏజెన్సీస్, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ అక్రాస్
అక్రాస్ కంట్రీస్ వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఏంటి, ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటాయి రేటింగ్ ఏజెన్సీస్. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు బీజేపీకి కోయలేషన్ గవర్నమెంట్ నడపడం అంత ఈజీ కాదు. ఎందుకంటే స్టేట్ లెవెల్లో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అబ్లిగేషన్ ఉంటుంది. ఏదన్నా ఇప్పుడు ఇంతకుముందు మనం 2014 నుంచి 2024 వరకు రీసెంట్ కంక్లూడెడ్ ఎలక్షన్ ముందు వరకు మనం చూసుకుంటే బీజేపీ ఏదన్నా ఒక మేజర్ బిల్ తీసుకురావాలంటే కోయలేషన్ పార్ట్నర్స్తో పెద్దగా చర్చించి బిల్ తీసుకొచ్చిన దాఖలా లేవు. ఫస్ట్ 370 కానివ్వండి, లేకపోతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ కానివ్వండి, లేకపోతే మనకు ఎకనమిక్ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఫెడరల్ స్ట్రక్చర్ని ఇబ్బంది కలిగించే అంశాల మీద బిల్స్ చేసే విషయంలో బీజేపీ ఎప్పుడు తన కోయలేషన్ పార్ట్నర్స్తో పెద్దగా కన్సల్ట్ అయ్యి బిల్స్ తీసుకొచ్చిన దాఖలాలు. కానీ ఇప్పుడు సినారియో మారిపోయింది. వాళ్ళకి రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కోయలేషన్ పార్ట్నర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. అలాంటి క్రమంలో మేజర్ బిల్స్ ఏదన్నా పాస్ అవ్వాలంటే డెఫినెట్గా వాళ్ళకు కోయలేషన్ పార్ట్నర్స్ తో ముందు కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకపోతేనే బిల్ తీసుకొచ్చి పాస్ చేసే క్రమం ఉంది. ఈ క్రమంలో మనకు పర్టికులర్గా ఎకానమీ మీద ఎక్కువ ఇబ్బంది పడే అంశం ఏది ఉంటుందంటే, ఒకటి హై లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇప్పుడు ఇండియాలో, తర్వాత వీక్నెస్ ఇన్ ప్రొడక్టివిటీ ఉంది, తర్వాత స్ట్రక్చరల్ వీక్నెస్ లాంగ్ టర్మ్ గ్రోత్కి చాలా ఇబ్బంది కలిగించే అంశాలు ప్రధానంగా ఇండియన్ ఎకానమీని ఎఫెక్ట్ చేసే అంశాలు. కాబట్టి ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ కోయలేషన్ పార్ట్నర్స్తో నీట్గా డీల్ చేసుకుంటూ ముందుకెళ్తే తప్ప ఎకనామిక్ ఇష్యూస్ని అడ్రస్ చేసే ఆస్కారం అయితే లేదు. బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు అంతకుముందు నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా బిల్ పాస్ చేసేటప్పుడు వాళ్ళకు కోయలేషన్ పార్ట్నర్స్ మీద డిపెండెన్సీ ఉంది. కానీ ఇప్పుడు ఈ క్రమంలో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియా యొక్క గ్రోత్ చూసుకుంటే స్ట్రాంగ్ మీడియం టర్మ్ గ్రోత్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటాక్ట్గా ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ గ్రోత్కి మాత్రం ఖచ్చితంగా ఎకనామిక్ రిఫార్మ్స్ ప్రాపర్గా జరగకపోతే మాత్రం ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఇండియా ఫిజికల్ అవుట్కమ్ ఏదైతే ఉందో, ఫిజికల్ అవుట్కమ్ మన ఏషియన్ అదర్ కంట్రీస్కి లైక్ థాయిలాండ్ అండ్ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వాటికంటే కూడా వీక్గా ఉంది. బట్ ఇండియా మనకు G20 కంట్రీస్ అన్నిటి కంటే కూడా ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్ అయ్యే ఆస్కారం ఉందని 2025-26కి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కోయలేషన్ గవర్నమెంట్ రావడం వల్ల ఎకనామిక్ పాలసీస్ ప్రాపర్గా ముందుకు తీసుకెళ్లేని పక్షంలో ఖచ్చితంగా ఈ రకంగా గ్రోత్ అయ్యేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా నియర్ టర్మ్ గ్రోత్కి అయితే ఇబ్బంది లేదు, కానీ లాంగ్ టర్మ్ గ్రోత్కి గ్రోత్ సస్టైనబుల్గా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ కోయలేషన్ పార్ట్నర్స్ని ప్రాపర్గా మేనేజ్ చేసి వాళ్ళతో రెగ్యులర్ పాలసీ ఇష్యూస్ డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తే తప్ప వెళ్ళేదానికి ఆస్కారం లేదు. అండ్ మనం చూసుకుంటే ఇండియాలో ఫారెన్ డెఫిసిట్ ఇన్వర్డ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఫర్ ద పాస్ట్ 3 years కంటిన్యూస్గా తగ్గుకుంటూ వస్తుంది. అదొకటి వరీయింగ్ ఫ్యాక్టర్ ఇండియాకి. అట్ ద సేమ్ టైం ఇండియాలో ఇంకొక వరీయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే హై లెవెల్ ఆఫ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి ఉంది అక్రాస్ సెక్టార్స్. సో ఇది కూడా ఖచ్చితంగా ఇండియన్ యొక్క ఎకనామిక్ ప్రాస్పెక్ట్ని దెబ్బకొట్టే అంశము. సో ఇలాంటి అంశాన్ని ప్రాపర్గా ఎఫ్డిఐ అంశం కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే స్ట్రక్చరల్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే పాలసీ రిలేటెడ్ ల్యాండ్ అండ్ లేబర్ రిలేటెడ్ పాలసీ ఇష్యూస్ ముందుకెళ్లే విషయంలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ మిత్రపక్షాలతో ప్రాపర్గా డీల్ చేసుకుంటూ ముందుకెళ్తే తప్ప ఎకనామిక్ ప్రాస్పెక్ట్ దెబ్బతినేదానికి ఆస్కారం ఉంది అనేసి మోడీ అండ్ ఫించ్ రెండు చెప్తున్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిజల్యూషన్ అగెనెస్ట్ ఇరాన్ అనేసి ఉంది. యుఎన్ న్యూక్లియర్ వాచ్ డాగ్ ఏదైతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో 35 నేషన్స్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వచ్చి నిన్న ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. అదేంటంటే ఇరాన్ తన కోఆపరేషన్ విత్ ఏదైతే న్యూక్లియర్ వాచ్ డాగ్ అండ్ డిప్లొమాట్స్తో వాళ్ళ కోఆపరేషన్ పెంపొందించాలి అనే ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఇది ఎందుకు వచ్చిందంటే ఇరాన్ యాక్చువల్గా తన న్యూక్లియర్ యాక్టివిటీస్ని పీస్ఫుల్ మేనర్గా కాకుండా న్యూక్లియర్ ఆర్మ్స్ని ప్రిపేర్ చేసేదానికి ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీ సీక్రెట్గా చేస్తుందని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత P5 కంట్రీస్ ఒక P5+1 కంట్రీ, P5 అంటే పర్మనెంట్ కంట్రీస్ ఆఫ్ యుఎన్ఎస్ఏలో ఉండే P5 కంట్రీస్ లైక్ USA, రష్యా, చైనా, ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్. P5+1 అంటే జర్మనీ. తర్వాత యూరోపియన్ యూనియన్ కూడా ఇరాన్తో న్యూక్లియర్ డీల్లో పార్ట్నర్గా ఉంది. సో P5+1 అనే అగ్రిమెంట్ వచ్చేసి 2015లో సైన్ చేశారు. అదేంటంటే ఇరాన్ యొక్క న్యూక్లియర్ యాక్టివిటీ జరుగుతున్న క్రమంలో ఇంటర్నేషనల్గా జరిగే ఇన్స్పెక్షన్ ప్రతిదానికి ఇరాన్ సపోర్ట్ చేయాలి. లైక్
ఇరానియన్ న్యూక్లియర్ ఏజెన్సీ కోఆపరేట్ చేయాలా, తర్వాత డిప్లొమాటిక్ ఇంటరాక్షన్స్ కూడా సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో P5 ఇరాన్తో న్యూక్లియర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాన్ని JCPOA అంటారు. సో దాన్ని JCPOA అంటారు. 2015లో సైన్ చేశారు. ఇందులో వచ్చేసి P5+1 అంటే జర్మనీ యాజ్ వెల్ యాజ్ యూరోపియన్ యూనియన్ ఉంది. సో ఇది మెయిన్లీ దీని ఉద్దేశం ఏంటంటే ఇరాన్ యొక్క న్యూక్లియర్ యాక్టివిటీ కేవలం పీస్ఫుల్ మేనర్లో సైంటిఫిక్ దానికే పీస్ఫుల్ మేనర్లో వాడాలి. అలా కాకుండా అదర్ మీన్స్ ఏదైనా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేదానికి వాడకూడదనే ఒక ఇంటెన్షన్తో ఈ P5+1 కంట్రీస్ అండ్ యూరోపియన్ యూనియన్ కలిసి ఇరాన్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో నిన్న IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. అది ఏంటంటే దాని ఉద్దేశం ప్రధానంగా ఇరాన్ తన కోఆపరేషన్ని పెంచాలి. డిప్లొమాట్స్ యాజ్ వెల్ యాజ్ వాచ్ డాగ్స్ ఏదైతే న్యూక్లియర్ వాచ్ డాగ్స్ ఉన్నాయో అక్రాస్ గ్లోబ్ అవి వెళ్ళి ఇన్స్పెక్ట్ న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్లో వాటిని సూపర్వైజ్ చేసేదానికి వాళ్ళ కోఆపరేషన్ పెంచాలి అనే ఒక ఉద్దేశంతో రిజల్యూషన్ పాస్ చేశారనమాట. సో ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హెల్త్ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీస్ ఒక MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసేది. అది ఏంటి అంటే ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది మనకు ఒక డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది ఒకటి డిజిటల్ టెలిమనాస్ అదేంటంటే డిజిటల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ప్రోగ్రామ్ అది మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రన్ చేస్తుంది. సేమ్ ఇదే దాన్ని డిఫెన్స్ మినిస్ట్రీ కూడా పర్టికులర్లీ మన నేషనల్ టెలిమెడిసిన్ హెల్త్ హెల్ప్ లైన్ వచ్చేసి రన్ చేస్తూ ఉంది. దాన్ని మనకు పైలట్ ప్రాజెక్ట్గా ఒక 2 years వరకు మనకు ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో ఉంటుంది. దానికి ఈ ఏదైతే టెలిమనా సర్వీసెస్ ఉన్నాయో మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అది మనకు ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణే వాళ్ళకి ఒక 2 years సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్ కింద రన్ చేసేదానికి 2 మినిస్ట్రీస్ ఉన్నది డిఫెన్స్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ మినిస్ట్రీస్ మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. ఇది ఈ ఇనిషియేటివ్ వల్ల ఏం జరుగుతుందంటే టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. అది తర్వాత ఈచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీలో ఈజీ యాక్సెస్ మెంటల్ హెల్త్కి కావాల్సిన మెంటల్ హెల్త్ సపోర్ట్ ఏదైతే కావాలో దానికి కావాల్సిన ఈజీ యాక్సెస్ అక్రాస్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో దొరికేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ టెలిమనాస్ డిజిటల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉందో సో దాన్ని డిజిటల్ ఎక్స్టెన్షన్ అనమాట. టెలిమనాస్ అనేది డిజిటల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. దాన్ని ఆర్మడ్ ఫోర్సెస్ కాలేజ్ ఆఫ్ పూణేకి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 2 years రన్ చేసేదానికి 2 మినిస్ట్రీస్ మధ్య మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయింది. ఓకే, మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోడీ ఇన్వైట్స్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ స్వేరింగ్ ఇన్ అనేసి న్యూస్ ఐటమ్ ఉంది. సో నరేంద్ర మోదీ 2014లో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఒక కొత్త ట్రెండ్ని స్టార్ట్ చేశారు. అదేంటి అంటే 2014లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు సార్క్ కంట్రీస్ యొక్క హెడ్ని 2014లో ఇన్వైట్ చేశారు. 2019లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 2019లో అయినప్పుడు బిమ్స్టెక్ లీడర్స్ కంట్రీస్ యొక్క లీడర్స్ని ఇన్వైట్ చేశారు. సో ఈ సార్క్ యాజ్ వెల్ యాజ్ బిమ్స్టెక్ రెండింటిలో కూడా శ్రీలంక మెంబర్ కంట్రీగా ఉంది. బట్ దిస్ టైం ఒక్క శ్రీలంకకి ఇప్పటి వరకు అఫీషియల్గా మన గవర్నమెంట్ నుంచి అఫీషియల్ ఇన్విటేషన్ వెళ్ళింది. కానీ అఫీషియల్స్ అయితే మనకు గల్ఫ్ కంట్రీస్ నుంచి పర్టికులర్లీ UAE, సౌదీ అరేబియా, తర్వాత సెంట్రల్ ఏషియా నుంచి కొన్ని కంట్రీస్ని ఇన్వైట్ చేసేదానికి ఆస్కారం ఉందనేసి ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఈ ప్రాసెస్లో అసలు నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన 2014 నుంచి ఈ ప్రాసెస్ని ఎందుకు స్టార్ట్ చేశారంటే ఇది నైబర్హుడ్ ఫస్ట్ ఇండియా యొక్క పాలసీగా తీసుకున్నారు. నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీ కింద ఎవ్రీ టైం అతను ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రతి ఎవ్రీ టైము నైబర్హుడ్ కంట్రీస్లో ఉన్న కంట్రీస్ యొక్క హెడ్స్ని పర్టికులర్లీ ఒక్కొక్క కంట్రీని పిలవకుండా గ్రూప్ ఆఫ్ కంట్రీస్ యొక్క హెడ్స్ అందరినీ పిలిచి తన స్వేరింగ్ ఇన్ సెరమనీకి ఇన్వైట్ చేసేసి వాళ్ళతో బయోలెటరల్ సంబంధాలని పెంపొందించే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఆల్మోస్ట్ థర్డ్ టైం బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వాళ్ళకు గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి కావాల్సిన 272 మ్యాజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కలిసి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఎలెక్ట్గా నిన్న ఎన్నుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఒక ఆల్మోస్ట్ 50 కంట్రీస్ నుంచి కంట్రీస్ యొక్క హెడ్స్ నరేంద్ర మోదీ గారికి కంగ్రాచులేట్ చేసినప్పటికీ ఒక్క శ్రీలంకకి ఆయన ఇన్విటేషన్ పంపించారు స్వేరింగ్ ఇన్కి వచ్చేదానికి. మిగిలిన కంట్రీస్కి ఏమైనా పంపాల్సి వస్తే అది సెంట్రల్ ఏషియా యాజ్ వెల్ యాజ్
వెస్ట్ గల్ఫ్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్కి పంపేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో మనము ఇక్కడ ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఇండియా స్విట్జర్లాండ్ తర్వాత మనకు యుక్రెయిన్ తర్వాత రష్యా కూడా రష్యా నుంచి కూడా ఇతనికి కంగ్రాచులేటరీ మెసేజ్ వచ్చినాయి. పర్టికులర్లీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు అతను యుక్రెయిన్ ఇంటర్నేషనల్ పీస్ సమిట్ అని స్విట్జర్లాండ్ అండ్ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ మీద జరుగుతుంది. అది స్విట్జర్లాండ్ హోస్ట్ చేస్తూ ఉంది. స్విట్జర్లాండ్ జరగబోయే ఈ సమ్మిట్కి నరేంద్ర మోదీ గారిని రావాలని ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ నరేంద్ర మోదీ గారు దాని మీద రెస్పాండ్ అవ్వకుండా మేము గ్లోబల్లో ఉండే ఈ ప్రతి రీజియన్ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాంతం యొక్క శాంతిని కోరుకునే దేశంగా ఇండియా ఉంటుందనేసి చెప్పారు. ఇండియా వెళ్ళకపోయేదానికి దీనికి ప్రధాన రీజన్గా మనం ఏం చెప్పాల్సి ఉంటుందంటే ఇక్కడ ఇంటర్నేషనల్ పీస్ సమ్మిట్ స్విట్జర్లాండ్లో జరుగుతుంది. వెస్టర్న్ కంట్రీస్ లీడ్ తీసుకుని పర్టికులర్లీ యూరోపియన్ కంట్రీస్ లీడ్ తీసుకుని జరుగుతున్న ఈ క్రమంలో ఇక్కడ రష్యా ఏదైతే యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో యుక్రెయిన్ని పార్టీగా చేసి ఈ రష్యాకి ఇన్విటేషన్ పంపకపోవడం వల్ల రష్యా లేని కంట్రీ లేని పీస్ సమ్మిట్కి ఇండియా వెళ్తే మనకు రష్యాకు ఉండే బయలాటరల్ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. రష్యాతో మనకుండే స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ మన డిఫెన్స్ రిలేటెడ్ ఇంపోర్ట్స్ కానివ్వండి. రీసెంట్గా మనకు చీపర్ ప్రైస్కి ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై చేస్తుంది రష్యా. ఈ క్రమంలో మనము రష్యా పార్ట్ కానీ ఇంటర్నేషనల్ పీస్ సమ్మిట్కి ఇండియా వెళ్తే డెఫినెట్గా బయలాటరల్ రిలేషన్స్ ఏవైతే ఇండియా రష్యా మధ్య ఉండేదానికి ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకని నరేంద్ర మోదీ గారు దీన్ని ఈ మీటింగ్కి అటెండ్ అయ్యేదానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి అంతా విల్లింగ్గా లేనట్టు కనిపిస్తూ ఉంది మనకు. సో ఈ ఆనవాయితీ ఏదైతే ఉందో నైబర్హుడ్ కంట్రీస్ని మన గ్రూప్ ఆఫ్ కంట్రీస్ని కానీ లేకపోతే ఈసారి ఇండివిజువల్గా ప్రస్తుతానికైతే శ్రీలంక ఇన్వైట్ చేశారు. ఇది బయలాటరల్ సంబంధాలు నైబరింగ్ కంట్రీస్తో బయలాటరల్ సంబంధాలు పెంపొందించేదానికి ఇదొక ఎజెండాగా నరేంద్ర మోదీ 2014లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఎంచుకున్నారు. అదే పరంపరని ఈ థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్గా స్వేరింగ్ ఇన్ చేయబోయేదానికి కూడా కంట్రీస్ని ఇన్వైట్ చేసి కంట్రీస్ యొక్క హెడ్స్ని ఇన్వైట్ చేసి అదే కల్చర్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయబోతున్నారు. ఇవండి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఈరోజు హిందూ పేపర్లో నెక్స్ట్ టుమారో మళ్ళీ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.